హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. చిన్నప్పటి జ్ఞాపకాలతో పుల్లట్లు మీలో ఎంతమందికి గుర్తుకొచ్చాయో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన అమ్మమ్మల కాలం నాటి ఈ పుల్లట్లు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఎలాంటి పప్పులు వాడకుండా చేసుకునే ఈ పుల్లట్లను మీరు కూడా తప్పక ట్రై చేయండి. 1 కప్పు బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు, ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ అటుకులు, పెరుగు 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1 టేబుల్ స్పూన్. గిన్నె తీసుకొని అందులో 1 కప్పు బియ్యం వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని, ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు మందం అటుకులు వేసుకొని వీటన్నింటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని మూత మూసి 1 గంట సేపు నానబెట్టుకోండి. గంట తర్వాత మూత తీసి ఇందులో ఉండి నీళ్ళన్నీ వంపి వేసుకోండి. నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత మిక్సీ జార్ను తీసుకొని అందులో నానబెట్టుకున్న వాటిని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న దీంట్లోకి పుల్లటి పెరుగు వేసుకొని మరొకసారి మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత మూసి 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. ఈ పుల్లట్లకి పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డ ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 4-5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం, 2 ఇంచెస్ చింతపండు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 2 మీడియం సైజు టమాటా పళ్ళు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులో 1/2 కప్ నీళ్లు పోసుకొని మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని కుక్కర్కి 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. కుక్కర్కు ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. పచ్చడిలోకి పోపు వేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు గరిటె పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని తాలింపు గింజలు వేడైన తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న పచ్చడిలో వేసి కలుపుకోండి. పోపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చూద్దాం. పిండినంతా బాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని పెన్నం మీద 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని టిష్యూ పేపర్తో అంతా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకునే ఈ బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో. దోశ మీద తడంతా పోయిన తర్వాత మీకు ఇష్టమైన నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని కాల్చుకోండి. ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోండి. తిప్పి వేసిన తర్వాత 2 సెకండ్ల కన్నా ఎక్కువగా కాల్చుకోవద్దు. చూడండి దోశ ఎంత మంచి కలర్లో ఎంత బాగా వచ్చిందో. ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి.
మీరు కూడా ఈ పుల్లట్లను తప్పక ట్రై చేయండి. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా చేసుకోండి. నో ఫెయిల్ రెసిపీ. ఎంత బాగొస్తాయంటే ఈ పుల్లట్లు అంత బాగొస్తాయి, రుచి కూడా అంత బాగుంటాయి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. పుల్లట్లను పచ్చడితో సర్వ్ చేసుకొని తినండి, ఎంతో రుచిగా ఉంటాయి. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.